సో హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో వాటిని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆల్ సెలర్ టీ కప్స్ గురించి అయితే నేర్చుకుందాం. ఫస్ట్, ఇఫ్ sin a ఈక్వల్స్ టు 3/4 దెన్ ఫైండ్ ది అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనకి ఇక్కడ sin a వాల్యూ ఇచ్చాడు 3/4 అని. మనం రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ వచ్చేయాలి. అంటే cos, tan, cosecant, secant అండ్ cot. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? sin a ఈక్వల్స్ టు 3/4. సైనిక్ ఫార్ములా ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఓకే, సో ఇప్పుడు మనకు కాస్ కావాలి. కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో మనకి ఎడ్జసెంట్ తెలియదు, మనకి ఇక్కడ ఓన్లీ ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ మాత్రమే తెలుసు. మనకు ఒక పైథాగరస్ థీరం ఉంటుంది. సో పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ ఆపోజిట్ స్క్వేర్ అలాగే ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఇక్కడ ఆపోజిట్ ఎంత? 3 స్క్వేర్. ఇంకో సైడ్ మనకు తెలియదు, అది ఎడ్జసెంట్ కదా, ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. హైపోటెన్యూస్ ఎంత? 4 స్క్వేర్. 4 స్క్వేర్ వాల్యూ 16, 3 స్క్వేర్ వాల్యూ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది తీసుకుంటుంది 16 - 9 7. ఎక్స్ స్క్వేర్ ఓన్లీ నాకు ఎక్స్ కావాలి కాబట్టి √7. ఎడ్జసెంట్ వాల్యూ ఎంత? √7. సో ఎడ్జసెంట్ వాల్యూ √7 బై హైపోటెన్యూస్ వాల్యూ 4. ఇది కాస్ థీటా. నెక్స్ట్ tan a. tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ 3, ఎడ్జసెంట్ వాల్యూ √7. నెక్స్ట్ cot a. cot ఫార్ములా ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ వాల్యూ √7 బై ఆపోజిట్ వాల్యూ 3. నెక్స్ట్ కొసికెంట్. కొసికెంట్ వచ్చేసరికి హైపోటెన్యూస్ బై హైపోటెన్యూస్ వాల్యూ 4, ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3, 4/3. నెక్స్ట్ సీకెంట్ ఏ. సీకెంట్ ఫార్ములా హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. హైపోటెన్యూస్ వాల్యూ 4, ఎడ్జసెంట్ వాల్యూ √7. సో ఈ విధంగా మనం రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయితే ఫైండ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ డెల్టా PQR రైట్ యాంగిల్ at Q and PR plus QR equals 25 and PQ equals to 5 centimeters. Determine the values of sin P, cos P, tan P. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో రైట్ యాంగిల్ at Q అనే పాయింట్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో ఇది PR. ఓకే, PQR అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ at Q. మనకి ఇక్కడ ఏంటి చూడండి, PR plus QR equals to 25 centimeters, PQ equals to 5 centimeters. అంటే ఇది 5 centimeters. సో మనకి ఇచ్చిన ఏంటంటే PQ equals to 5 centimeters, PR plus QR equals to 25 centimeters. ఓకే, ఇప్పుడు మనం ఏ ఫైండ్ వచ్చామంటే అంటే sin P వాల్యూ, cos P వాల్యూ, tan P. ఓకే, సో దీనికోసం మనకు కావాల్సినవి ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్. ఇవి ఎలా కట్టాలంటే ఆల్రెడీ మనకు ఒక ఎడ్జసెంట్ సైడ్ తెలుసు దీనికి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఒకటి, హైపోటెన్యూస్ సైడ్ ఒకటి ఫైండ్ వచ్చేయాలి. దానికోసం ఏం చేస్తానంటే నేను సో క్యూఆర్ వాల్యూ గుంజుకొని దీనికి పంపిస్తాను. సో క్యూఆర్ ఈక్వల్స్ టు 25 - PR. దీన్ని 1 అనండి 2. మనకు ఒక పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్. సో ఇక్కడ హైపోటెన్యూస్ సైడ్ ఇది PR కదా, PR స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ సైడ్ అంతా PQ అంటే 5 స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ QR స్క్వేర్ కదా. QR వాల్యూ మనం ఏంటనుకోండి 25 - PR హోల్ స్క్వేర్. సో ఇది PR స్క్వేర్, 5 స్క్వేర్ వాల్యూ 25. చూడండి, ఇది A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే A స్క్వేర్ 25 స్క్వేర్ అంటే 625. A స్క్వేర్ మైనస్ 2AB, 2 into A వాల్యూ 25, B వాల్యూ PR ప్లస్ A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్. B అంటే PR కదా,
PR whole square. Okay. Next, PR square 25 plus 625 650. Next, so ఇది PR square ఇక్కడ మైనస్ చూడండి 225 is 50 50 into PR 50 PR. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని తీసుకొస్తున్నాం, ఈ రెండు వాల్యూస్ ఇది తీసుకొస్తున్నాం. సో ఈ ప్లస్ PR ఇటు వస్తే మైనస్ PR మైనస్ 50p ఇటు వస్తే ప్లస్ 50p R ఈక్వల్స్ రిమైనింగ్ ఏ టైం ఉంది 650. సో ప్లస్ PR స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ 50PR ఈక్వల్స్ టు 650. నాకు ఓన్లీ కావాల్సింది PR కాబట్టి PR ఈక్వల్స్ టు 650/50. 0 0 క్యాన్సిల్, 5 1 జా రిమైనింగ్ 5 13 జా PR ఈక్వల్స్ టు 13. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 2లో. సో QR ఈక్వల్స్ టు 25 minus 13 12. QR ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ PR ఈక్వల్స్ టు 5 centimeters. సారీ PR ఈక్వల్స్ టు 13 centimeters. PQ ఈక్వల్స్ టు 5 centimeters. సో ఓవరాల్గా మనకు కావాల్సిన వాల్యూస్ అయితే వస్తాయి ట్రయాంగిల్లో సైడ్స్. ఇప్పుడు PR 13, QR 12 centimeters. సో ఇప్పుడు మనం సైన్ పి వాల్యూ, కాస్ పి వాల్యూ, టాన్ పి వాల్యూ ఎలా చూడండి. సైన్ పి అంటే ఇక్కడ సైన్ పి వాల్యూ కావాలి మనకి. సైన్ ఫార్ములేట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, సో ఆపోజిట్ వాల్యూ 12, హైపోటెన్యూస్ వాల్యూ 13. నెక్స్ట్ కాస్ పి, కాస్ ఫార్ములేట్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది, హైపోటెన్యూస్ సైడ్ అంటే 13. ఓకే. నెక్స్ట్ టాన్ పి, tan కి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, సో ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ అంత 5. సో ఇవి మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నమాట. సో అవైతే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ బేస్ చేసుకుని, ఇప్పుడు యాంగిల్స్ బేస్ చేసుకుని వాల్యూస్ ఎలా ఫైండ్ చేయొచ్చు ఒకసారి చూడండి. sin 60 into cos 30 plus sin 30 into cos 60, దీని వాల్యూ కావాలి మనకు. సో sin 60 వాల్యూ ఎంత, √3/2 ఇంటూ డాట్ ఉందంటే ఇంటూ అని అర్థం, కాస్ 30 వాల్యూ √3/2 ప్లస్ సైన్ 30 వాల్యూ 1/2 ఇంటూ కాస్ 60 వాల్యూ 1/2. సో చూడండి ఇక్కడ √3 into √3 హోల్ స్క్వేర్, 2 into 2 4 ప్లస్ 1 into 1 1, 2 into 2 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3 4 1/, సో డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి న్యూమరేటర్ ఎడిషన్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో 3 ప్లస్ 1 4/4 క్యాన్సిల్ చేస్తే వాల్యూ 1. ఓకే. ఇది sin 60 into cos 30 ప్లస్ sin 30 into cos 60 వాల్యూ 1 అనమాట. నెక్స్ట్ 2 tan స్క్వేర్ 45 ప్లస్ cos స్క్వేర్ 30 మైనస్ sin స్క్వేర్ 60. సో 2 into tan 45 వాల్యూ 1 కదా, సో 1 స్క్వేర్, tan స్క్వేర్ అన్నది కాబట్టి స్క్వేర్ అప్లై చేసాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 30, కాస్ 30 వాల్యూ ఎంత √3/2 కదా, సో స్క్వేర్ ఉంది √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 60 వాల్యూ ఎంత √3/2, స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 స్క్వేర్ వాల్యూ 1, 2 into 1 2 ప్లస్, సో స్క్వేర్ రూట్ పోయింది 3, మళ్ళీ డినామినేటర్ కూడా స్క్వేర్ చెందింది కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 3, 2 స్క్వేర్ వాల్యూ 4. సో ఎల్సిఎం తీసుకున్నాం, అన్నిటికీ ఎల్సిఎం 4/1, 1 4 జా 4, 4 2 జా 8. సో సేమ్ అదే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 తిరిగిపోయింది 8/4, 4 1 జా 4 2 జా అనేది 8. సో 2 is the answer అన్నమాట. ఓకే. 2 tan 30 plus 1 plus tan square 30 ఇది ఒక సమ్ చేద్దాం. నెక్స్ట్ అది ఒకటి. సో 2 into tan 30 వాల్యూ 1/√3/2
1 ప్లస్ tan 30 వాల్యూ 1/√3. సో tan స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, 2 into 1/√3 2/√3. 1 ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ పోతే 3 మిగులుతుంది. నెక్స్ట్ 2√3 సో ఇక్కడ బై 1 వేసి నెలసం చేస్తారు అనుకోండి, 3 ప్లస్ 1/3 2/√3/4/3. సో ఇప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, 2/√3 into 3/4. 2 1s 2 2s. సో ఇక్కడ 3ని మనం √3 into √3 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏటవుతుంది, √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ వచ్చి మిగిలింది 3 కదా. సో ఈ టర్మ్ని మనం చేంజ్ చేస్తాను. సో 1/√3 into √3/2. √3 క్యాన్సిల్ అయిపోతే √3/2. ఇది దీని యొక్క వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1 minus tan square 45/1 plus tan square 45. 1 minus tan 45 value 1 by 1 plus tan 45 value 1. So 0/1 అంటే వాల్యూ 0. ఓకే, చూడండి సమ్ చూడండి. If tan a plus b equals to √3 and tan a minus b equals to 1/√3, 0 degrees is less than or equal to a plus b and less than or equal to 90 degrees. A is greater than b. Find a and b. సో ఇక్కడ tan a plus b వాల్యూ అనేది √3 అని ఇచ్చాడు, a minus b వాల్యూ అనేది 1/√3 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏట్ ఫైండ్ వచ్చేయమంటానంటే ఏ వాల్యూ ఉండు బి వాల్యూ ఫైండ్ వచ్చేయమంటాడు. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అన్నాడు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. tan a plus b ఈక్వల్స్ టు √3 అని ఇచ్చాడు. అలాగే tan a minus b ఈక్వల్స్ టు 1/√3. సో tan లో √3 వాల్యూ ఎంత, tan a plus b. సో tan 60 degrees కదా √3. సేమ్ అదే విధంగా tan a minus b ఈక్వల్స్ టు tan లో 1/√3 ఎక్కడ వస్తుంది, tan 30 degrees. సో రెండు ఈక్వలే కాబట్టి ఏ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో tan a plus b ఈక్వల్స్ టు 60 degrees, a minus b ఈక్వల్స్ టు 30 degrees. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం 2. సో ఈ రెండు మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో క్యాన్సిల్ చేద్దాం. a plus b ఈక్వల్స్ టు 60 degrees, a minus b ఈక్వల్స్ టు 30 degrees. సో ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోతాయి. సో a ప్లస్ a 2a, 60 ప్లస్ 30 90 degrees. ఓన్లీ నాకు ఏ వాల్యూ కాబట్టి 90 degrees బై 2 క్యాన్సిల్ చేస్తే 45 degrees. ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 45 degrees. ఇప్పుడు ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో వేస్తున్నాం. సో 45 degrees ప్లస్ b ఈక్వల్స్ టు 60 degrees. నాకు ఓన్లీ బిఏ కావాలి కాబట్టి 60 degrees మైనస్ 45 degrees, b ఈక్వల్స్ టు 15 degrees. సో ఈ విధంగా ఏ వాల్యూ బి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. ఏ వాల్యూ 45, బి వాల్యూ 50. సో మనకి స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నప్పుడు అంటే 30 degrees, 0 degrees, 45, 60, 90 ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒకవేళ sin 120 degrees కానీ tan 360, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్లో అయితే చూద్దాం. నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్, ఈ కాన్సెప్ట్ దేనికి యూజ్, ఈ షార్ట్ కట్ మెథడ్ దేనికి యూజ్ అవుతుందంటే లార్జర్ యాంగిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ sin 120 ఉంది, మనకు ఓన్లీ sin 0, 30 degrees, 45 degrees, 60 and 90 degrees వరకే తెలుసు. సో 120 degrees అంటే మనకు తెలియదు. సో ఇలాంటప్పుడు ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సో అందుకన్నా ముందు ఇది ఒకసారి చూడండి. ఇందులో మొత్తంగా 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. క్వాడ్రెంట్ 1, 2, 3, 4. క్వాడ్రెంట్ 1లో అన్ని పాజిటివ్లోనే ఉంటాయి వాల్యూస్. సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, ట్యాన్, కాట్, సీకెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్లోనే ఉంటాయి. ఇక్కడ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే 90 degrees మైనస్ థీటా అంటే ఈ వాల్ మధ్యలో ఉంటుంది యాంగిల్. అలాగే 360 ప్లస్ థీటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees, ఇది ఇంకో 90. ఓవరాల్ యాంగిల్ ఎంత 180 కదా ఇక్కడ. సో ఇక్కడ 180 degrees. సో మొత్తం టోటల్ యాంగిల్ ఎంత 360 degrees కదా.
సో 90 degrees మైనస్ థీటా అలాగే 360 ప్లస్ థీటా అనేది క్వాడ్రంట్ 1. నెక్స్ట్ 90 ప్లస్ థీటా అండ్ 180 మైనస్ థీటా అనేది క్వాడ్రంట్ 2. ఇందులో సైన్ అండ్ కొసికెంట్ వాటి యొక్క సైన్ యొక్క ఇన్వర్స్ రేషియో ఏదంటే కొసికెంట్ కదా. సో ఈ రెండు మాత్రమే ఇక్కడ పాజిటివ్లో ఉంటాయి, మిగతా ఏ వాల్యూస్ వచ్చినా నెగిటివ్లో ఉంటాయి. నెక్స్ట్ 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా ఇవన్నీ కూడా క్వాడ్రంట్ 3లో ఉంటాయి. ఇందులో tan అండ్ cot అనేవి పాజిటివ్లు ఉంటాయి, రిమైనింగ్ నెగిటివ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాడ్రంట్ 4లో కాస్ అండ్ దాని యొక్క ఇన్వర్స్ రేషియో ఈ రెండు పాజిటివ్లో ఉంటాయి, మిగతా అన్నీ కూడా నెగిటివ్. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 120 ఉంది. సో ఇది 120 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? క్వాడ్రంట్ 2లే కదా. 90 నుంచి 180 మధ్యలో ఏమైనా రావచ్చు. సో ఇక్కడ సైన్ 120 వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ సైన్ అనేది మన పాజిటివ్ వాల్యూ కదా. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే సైన్ 120ని సైన్ 90 ప్లస్ 30 కింద రాయొచ్చు కదా. సో 90 ప్లస్ 30 120 కదా. సో ఇక్కడ దానికన్నా ముందు 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా కాడ కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా కానీ ఇలా ఉన్నప్పుడు అంటే ఈ విధంగా వచ్చినప్పుడు సైన్ అనేది కాస్ కింద కన్వర్ట్ అవుతుంది, అలాగే కాస్ అనేది సైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సైన్ 90 ప్లస్ థీటాని ఎలా రాయొచ్చు అంటే కాస్ థీటా అంటే కాస్ 30 degrees అని రాయొచ్చు అనమాట. సో ఇది 90 ప్లస్ థీటా అనుకుంటే సో 90 ప్లస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా. ఒకవేళ కాస్ 90 ప్లస్ 30 రాసాం అనుకోండి, అప్పుడు సైన్ థీటా అవుతుంది. ఓకే, సో అప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తాయో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఇది డిపెండ్స్ అపాన్ ది క్వాడ్రంట్ అనమాట. నెక్స్ట్ tan అనేది cot అవుతుంది, cot అనేది tan రివర్సిబుల్ ప్రాసెస్. నెక్స్ట్ సీకెంట్ అనేది కొసికెంట్ అవుతుంది, కొసికెంట్ వాల్యూ అనేది సీకెంట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా కాడ 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా కాడ వాల్యూస్ చేంజ్ అవ్వ అన్నమాట. సైన్ లాగా ఉంటుంది, కాసే, tan లాగా ఉంటుంది. నెక్స్ట్ సో 180 ప్లస్ థీటా కాడ 360 ప్లస్ థీటా కాడ ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు, రిమైనింగ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 10 ఎగ్జాంపుల్స్ ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతాయి. ఫస్ట్ సైన్ 120 నేను సైన్ 90 ప్లస్ 30 కింద రాస్తాను. సో 90 ప్లస్ 30 120 కదా. సో 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ 2 కదా, అందులో సైన్ వాల్యూ ఏంటి పాజిటివ్ కదా, పాజిటివ్. ఓకే, సైన్ 90 ప్లస్ థీటా. సో 90 ప్లస్ థీటా వచ్చిందంటే 90 ఇక్కడ మన వాల్యూ అనేది చేంజ్ అవుతుందని చెప్పాం. అప్పుడు సైన్ వాల్యూ ఏడవుతుంది కాస్ థీటా కదా, అంటే థీటా ప్లస్ ఎంత ఉంది 30 degrees ప్లస్ కాస్ 30 వాల్యూ √3/2 అనేది ఆన్సర్. సైన్ 120 వాల్యూ ఎంత అంటే √3/2. నెక్స్ట్ కాస్ 315. సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే దగ్గరలో ఉన్న మెయిన్ వాల్యూస్ తీసుకున్నాను, అంటే 90 ప్లస్ కానీ 180 ప్లస్ ఆర్ మైనస్ కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ కానీ 360 అలా. సో ఇప్పుడు దీన్ని కాస్ 270 ప్లస్ 45 కింద రాస్తాను. ఓకే, సో 270 ప్లస్ 45 ఎంత 315 కదా. ఓకేనా. సో ఇక్కడ 270 ప్లస్ కాస్ అనేది 270 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, 90 మైనస్ థీటా 360 ప్లస్ థీటా ఒకటి, 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా 360 మైనస్. సో ఇక్కడ చూడండి 270 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ 4 కదా. క్వాడ్రంట్ 4లో కాస్ వాల్యూ అనేది నెగిటివా పాజిటివా? పాజిటివ్. 270 ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది అన్నాం కదా. 270 ప్లస్ థీటా అంటే సైన్ థీటా, సైన్ 45. సో సైన్ 45 వాల్యూ ఎంత
1/√2 అనేది కాస్ 315 వాల్యూ ఎంత అంటే ప్లస్ 1/√2. ఓకే, నెక్స్ట్ కొసికెంట్ 240. సో దీన్ని ఏ విధంగా మారుస్తానంటే కొసికెంట్ 180 ప్లస్ 60. చూడండి ఇక్కడ 180 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ 3 కదా. క్వాడ్రంట్ 3లో ఏవి పాజిటివ్ tan అండ్ cot, కానీ ఇక్కడ మనకి 8 వచ్చింది, 8 ఉంది మనకి ఇక్కడ కొసికెంట్. సో ఇది నెగిటివ్ కొసికెంట్. సో 180 ఇక్కడ చేంజ్ అవుతుందని చెప్పామండి, లేదు కాబట్టి కొసికెంట్ 60 degrees మైనస్ కొసికెంట్ 60 అంటే 1/sin 60 కదా. sin 60 వాల్యూ ఎంత √3/2. 1/√3/2 అంటే 2/√3 మైనస్ 2/√3. సో మరొకసారి చూడండి, 180 ప్లస్ థీటా అనేది క్వాడ్రంట్ 3. ఇందులో ఓన్లీ tan అండ్ cot అనేవి పాజిటివ్ వాల్యూస్, రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నా నెగిటివ్ అనమాట. కొసికెంట్ అనేది ఇందులో క్వాడ్రంట్ 3లో నెగిటివ్ కాబట్టి నెగిటివ్. 180 ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో కొసికెంట్ 60. కొసికెంట్ 60 వాల్యూ మైనస్ √3/2, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2√3/2. నెక్స్ట్ సీకెంట్ 390. సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే సీకెంట్ 360 ప్లస్ 30 degrees. సో 360 ప్లస్ 30 390. సో 360 ఇక్కడ కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా, దాంతో 360 ప్లస్ థీటా అని దేంతో ఏ క్వాడ్రంట్ 1 కదా. క్వాడ్రంట్ 1లో అన్ని పాజిటివే. సో సీకెంట్ 30. సో సీకెంట్ 30 వాల్యూ అంటే 1/cos 30 కదా. cos 30 వాల్యూ √3/2. సో రెసిప్రోకల్ అయితే 2/√3 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ cos 720. సో ఈ వాల్యూ ఫైండ్ వచ్చాయి. సో ఒక సర్కిల్ చేస్తే 360 degrees, ఇంకోటి అయితే 720 కదా. సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే 2 × 360 ప్లస్ 0 degrees. 2 × 360 720. 720 ప్లస్ 0 అంటే 720 వస్తుంది. సో వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఇక్కడ 360 ప్లస్ థీటా ఇక్కడ అంటే ఏ క్వాడ్రంట్ 1 కదా. అక్కడ కాస్ వాల్యూ అనేది పాజిటివ్. 360 ఇక్కడ చేంజ్ అవ్వదు కాబట్టి cos 0 వాల్యూ ఎంత 1. సో cos 720 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. tan 135. సో దీన్ని ఏం చేస్తానంటే tan 90 ప్లస్ 45. సో 90 ప్లస్ 45 135. సో 90 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ 2 కదా. క్వాడ్రంట్ 2లో ఓన్లీ సైన్ అండ్ కొసికెంట్ వాల్యూస్ అన్ని పాజిటివ్, మెయిన్ అన్ని కూడా నెగిటివ్. సో tan ఉంది కాబట్టి నెగిటివ్. సో 90 ప్లస్ థీటా ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుందని చెప్పాం. tan 90 ప్లస్ థీటా cot థీటా అంటే cot 45. cot 45 వాల్యూ 1 కదా. సో -1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కొసికెంట్ 330. సో దగ్గరలో ఉన్న మనకి 10 నెంబర్ 360 కదా. సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే కొసికెంట్ 360 మైనస్ 30. 360లో 30 పోతే 330 ఉంటుంది. సో 360 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ 4 కదా. అందులో కాస్ అండ్ సీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ అనమాట. సో మైనస్ 360 ఇక్కడ చేంజ్ అవ్వదు కాబట్టి కొసికెంట్ 30. సో కొసికెంట్ 30 అంటే 1/sin 30 కదా. sin 30 వాల్యూ ఎంత 1/2 కదా. సో 1/1/2 అంటే 2 అనమాట, -2. ఓకే, నెక్స్ట్ సీకెంట్ 225. సో దీన్ని మనం సీకెంట్ 180 ప్లస్ 45 కింద రాయొచ్చు. నెక్స్ట్ 180 ప్లస్ థీటా అనేది క్వాడ్రంట్ 3. అందులో tan అండ్ cot అనేవి పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్ కాబట్టి మైనస్. సో 180 ప్లస్ థీటా ఇక్కడ చేంజ్ అవ్వదు కాబట్టి సీకెంట్ 45.
సీకెంట్ 45 అంటే 1/cos 45 కదా. cos 45 వాల్యూ ఎంత 1/√2. సో రెసిప్రోకల్ అయితే మైనస్ రూట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ cot 240. సో దీన్ని దీన్ని ఎలా రాయొచ్చు అంటే cot 270 మైనస్ 30 అయినా రాయొచ్చు, లేదా 180 + 60 అయినా రాసుకోవచ్చు. సో 270లో 30 పోతే 240. 270 మైనస్ 30 ఏ క్వాడ్రంట్ 3. అందులో కాట్ అనేది పాజిటివ్ కాబట్టి కాట్. సో 270 ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి కాట్ అనేది tan అవుతుంది. tan 30 degrees. సో tan 30 వాల్యూ ఎంత sin 30/cos 30. sin 30 వాల్యూ 1/2. cos 30 వాల్యూ √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3 అనేది దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ tan 330. సో నెక్స్ట్ tan ఎలా రాస్తానంటే tan 330ని tan 270 degrees ప్లస్ 60 degrees. 270 + 8 అనేది క్వాడ్రంట్ 4. అక్కడ కాస్ అండ్ సీకెంట్ అనేవి పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్. సో మైనస్ 270 ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి tan అనేది కాట్ అవుతుంది. cot 60 వాల్యూ. సో cot 60 అంటే cos 60/sin 60. cos 60 వాల్యూ ఎంత cos 60 వాల్యూ 1/2. sin 60 వాల్యూ √3/2. క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3. ఓకే, ఈ విధంగా సమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో మీకు ప్రాక్టీస్కి మన ఛానల్లో అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.